హాయ్ వ్యూవర్స్, ఫోటోషాప్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీకు నా వీడియోలు నచ్చినట్టయితే youtube.com/officetime అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ అని ఉంటుంది. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని డైరెక్ట్ మీ మెయిల్లోకి పొందొచ్చు. వ్యూవర్స్, ఇక్కడ నేను ఒక సైట్ కూడా క్రియేట్ చేశాను, timecomputers.in అని. మీరు ఇందులోకి వెళ్ళి కూడా నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇమేజ్లో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, కర్వ్స్ అని. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఫోటో యొక్క బ్రైట్నెస్ పెంచడానికి తక్కువ చేయడానికి యూజ్ చేస్తాం. మీరు కర్వ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఒక లైన్ వచ్చిందిగా, ఈ లైన్ ప్రెస్ చేసి మీరు ఇట్లా కిందికి జరుపుతూ ఉంటే చూడండి బ్రైట్నెస్ తగ్గిపోతుంది, పైకి జరుపుతూ ఉంటే బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇలా మీరు ఈ కర్వ్స్ యూజ్ చేసి బ్రైట్నెస్ పెంచడానికి తగ్గించడానికి యూజ్ చేయొచ్చు. లేదా కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసి ప్రెస్ చేసినా కూడా మీకు అది వస్తుంది అన్నట్టు, ఆ డైలాగ్ బాక్స్ వస్తుంది. తర్వాత చూడండి, ఇంకొకటి ఇక్కడ మనకు కాంట్రాస్ట్ ఉంటుంది, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. ఈ ఆప్షన్ యూజ్ చేసి సేమ్ మనం బ్రైట్నెస్ పెంచవచ్చు, ఫోటోది కాంట్రాస్ట్ పెంచవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, తర్వాత మనకి ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, కలర్ బ్యాలెన్స్ అని. ఇంకొకటి ఫస్ట్ దానికి కలర్ బ్యాలెన్స్ ముందు నేను ఒక డిజాటరేట్ అనే ఆప్షన్ చూపిస్తాను చూడండి. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం కలర్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్ చేయవచ్చు. చూడండి, ఫోటో కలర్లో ఉందా. దీన్ని నేను ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళేసి డిజాటరేట్ లేదా Ctrl+Shift+U ప్రెస్ చేసిన చూడండి, మీకు ఇక్కడ కలర్ ఫోటో బ్లాక్ అండ్ వైట్గా మారింది. ఓకేనా. దీన్ని మళ్ళీ కలర్లో గీయాలనుకోండి, దానికోసం మీరు ఫస్ట్ కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేయండి. కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేస్తే జూమ్ అవుతుంది ఫోటో. ఓకేనా. స్క్రీన్ మొత్తం ఏదో ఫోటో కనిపించాలంటే కీబోర్డ్లో ప్రెస్ చేస్తే వస్తుంది. మళ్ళీ మీరు హ్యాండ్ సింబల్ పట్టుకోండి, అంటే హ్యాండ్ సింబల్ రావాలి అంటే స్పేస్ పట్టుకొని హ్యాండ్ సింబల్ వస్తుంది, ఇంతటి మూవ్ చేయవచ్చు. మూవ్ చేసిన తర్వాత చూడండి, నేను ఇప్పుడు ఫస్ట్ లిప్స్ సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ లిప్స్ సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఫేస్ కలర్ లిప్ కలర్ వేరే ఉంటుంది కదా, కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిప్స్ సెలెక్ట్ చేస్తున్నాను. పెన్ టూల్ యూజ్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+Enter ప్రెస్ చేయండి, సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్స్ కలర్ బ్యాలెన్స్ చేసేసుకొని నాకు ఎలాంటి కలర్ అయితే కావాలో లిప్స్కి ఆ కలర్ అడ్జస్ట్ చేస్తాను. ఇక్కడ RGB కలర్స్ యూజ్ చేసి రెడ్, గ్రీన్, బ్లూ కలర్ మిక్స్ చేస్తే ఏదో కలర్ వస్తుంది. ఆ కలర్ యూజ్ చేసి నేను ఇక్కడ ఒక కలర్ క్రియేట్ చేశాను. ఓకేనా. Ctrl+D అంటే డీసెలెక్ట్ అయిపోతుంది. Ctrl- అనుకొని చూడండి, మీరు Ctrl- అంటే తగ్గిపోతుంది జూమ్. తర్వాత చూడండి, మళ్ళీ మొత్తం మీరు జూమ్ చేసుకొని చేస్తే కరెక్ట్ ఎడ్జెస్ కరెక్ట్ సెలెక్ట్ చేయొచ్చు. నేను తక్కువ చేస్తున్నాను, మీరు చేసేటప్పుడు జూమ్ చేయండి. కంట్రోల్ ప్రెస్ చేస్తే జూమ్ అవుతుంది. ఓకేనా. నేను ఇక్కడ ఒక రఫ్గా చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+Enter తర్వాత Ctrl+B ప్రెస్ చేయండి, కలర్ బ్యాలెన్స్ వస్తుంది. మీకు కలర్ని బ్యాలెన్స్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ మీకు ఎంత కావాలంటే అలా స్కిన్ కలర్ ఎలా ఉంటే మంచిగా అనిపిస్తుందో ఆ కలర్ ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. ఓకే ప్రెస్ చేయండి, Ctrl+D అనేది. చూడండి, మీకు ఇక్కడ ఈ ఒక ఇయర్ వదిలేసాను, దీనికి ఇక్కడ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అలా మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ చేయొచ్చు. దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, వేరియేషన్స్. ఈ ఆప్షన్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈ ఫోటోకి ఇంకొంచెం లైట్ రెడ్ కలర్ అప్లై చేయాలనుకోండి, ఇక్కడ మీరు మోర్ రెడ్ అని క్లిక్ చేస్తే ఇంకా రెడ్ కలర్, ఇక్కడ మీకు ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ మనం అప్లై చేసేది. మోర్ ఎల్లో కావాలంటే ఎల్లో క్లిక్ చేస్తే ఎల్లో అప్లై అవుతుంది. తర్వాత ఓకే క్లిక్ చేయండి, అట్లా వస్తుంది.